మూడు బలమైన శబ్దములు ఉన్నాయి, ఎవ్వరు ఆపలేరు. ఏ దెయ్యం, ఏ పాతాళం ఆపలేదు. ఏ పోరాటమైనా ఆ మూడు శబ్దంలో చాలు. ఏంటి తెలుసా? ద సౌండ్ ఆఫ్ ప్రైజ్. మొదటిది స్తుతి. నువ్వు స్తుతిస్తే దేవుడు ఆశీనుడు అవుతాడు, ఎవ్వడు ఆపలేడు. నువ్వు చెరసాల్లో స్తుతించాడు దిగుతాడు, అగ్నికొండలో స్తుతించాడు దిగుతాడు, ఈ స్థలంలో స్తుతించి దిగుతాడు. స్తుతుల పైన ఆశీనుడు అంట దేవుడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు. నమ్మేవారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? స్తుతి నీ స్థితిని మారుస్తుంది. రెండో శబ్దము ప్రార్థన. ఎంత పాపి అయినా, ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఏ మధ్యాకాశంలో ఏ వాయుమండలం ఆపలేదు. ఎందుకంటే ఒక పాపి ప్రార్థన దేవుడు ఎప్పుడు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. పాపం ఒప్పుకుంటున్నావా? నేను అడుగుతాను సిద్ధం. మూడో శబ్దం ఏంటి తెలుసా? తెలుసు చెప్పండి చూద్దాం. ప్రొఫెసీ, ప్రవచనం. నరపుత్రుడా, ఎలుగెత్తే ప్రవచించు. ఎజెకియెలు రాస్తాడు, నాకు చెప్పబడిన రీతిగా, నేను విన్న రీతిగా నేను పలికా. ప్రొఫెసీ అంటే నువ్వు అనుకునేది కాదు, ఇదిగో ఇక్కడ ఇది అయిపోవాలి డిష్ వచ్చేయాలన్నది కాదు. దేవుని ఆత్మ నీకు ప్రేరేపించేది, దేవుని ఆత్మ నీకు చెప్పేది, దేవుని ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన వాగ్దానము, దేవుని నోటి నుండి వచ్చిన మాట నీ నోటిలోకి వస్తే దాన్ని ఆపగలుగుతున్న ఎవరు సాధ్యం కాదు. చచ్చిన జీవితాలు బాగుపడతాయి, పాడైన కుటుంబాలు కట్టబడతాయి, ఇంకా అయిపోయిందన్న జీవితంలో మరలా పునరుద్ధరణ శక్తి కనబడుతుంది.